రండి బాబు రండి. రాష్ట్రం, జిల్లా, ఊరు ఏదైనా పర్వాలేదు. మా ఊరికి రండి, హాయిగా పేకాట ఆడండి, మస్తుగా ఎంజాయ్ చేయండి. ఆర్డర్ ఇస్తే చాలు, కావలసినంత మందు, నోరూరించే గుమగుమలు, ఒక్కటేమిటి కోరుకున్నవన్నీ తెచ్చిస్తాం. పోలీసులు దాడి చేస్తారన్న భయం అక్కర్లేదు. మీ పేకాటకు మాది భరోసా. ఇది ఆంధ్రప్రదేశ్లో సాగుతోన్న పేకాట దందా తీరు. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలే పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం మాదే, పేకాటకి ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ మనకు మంచి రోజులు వచ్చాయని పేకాట రాయుళ్లను ఏపీకి ఆహ్వానిస్తున్నారు నిర్వాహకులు. కుటీర పరిశ్రమల్లా నకిలీ లిక్కర్ తయారీ కేంద్రాలున్నది ఆంధ్రప్రదేశ్లో. వాడవాడలా బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతోంది ఆంధ్రప్రదేశ్లోనే. పచ్చని పల్లెల్లో కోట్లు కొల్లగొడుతోంది మట్టి మాఫియా. యువత జీవితాలను చిత్తు చేస్తూ గల్లీ గల్లీలో గంజాయి విక్రయించే ముఠాలకు కేర్ ఆఫ్ ఏపీనే. ఇవే కాదు, ఇప్పుడు మరో భూతానికి ఆంధ్రప్రదేశ్ సెంటర్గా మారింది. అదే పేకాట, జూదం. ఆంధ్రప్రదేశ్లో జూదం జడలు విప్పుతోంది. కూటమి పాలనలో 3 ముక్కలు 6 పేకాట శిబిరాల్లో ఇల్లీగల్ దందా జోరుగా సాగుతోంది. పేకాట ఆడేందుకు ఏ రాయచూరో, బెంగళూరో, హైదరాబాద్కో వెళ్లాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్కు వస్తే చాలు, మీరు అడిగినవన్నీ అందుబాటులో ఉన్నాయంటున్నారు పేకాట శిబిరాల నిర్వాహకులు. సకల మర్యాదలు చేస్తామంటూ పేకాట రాయుళ్లకు గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు. గత పాలనలో మూతపడిన పేకాట క్లబ్బులు, శిబిరాలు కూటమి ప్రభుత్వం రాగానే తెరుచుకున్నాయి. అంతేకాదు, పేకాట కోసం నిర్వాహకులు యథేచ్ఛగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు దీన్ని ఆదాయ మార్గంగా ఎంచుకుంటే, కొందరు పోలీసులు పోస్టింగ్ తో పాటు డబ్బులు వస్తాయనే ఆశతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఏ తోటలోకి తొంగి చూసినా, ఏ క్లబ్బులో కాలు మోపినా పేకాట ఆడేవారే కనిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్ లో పేకాటకు మార్గం సుగమమైంది. సర్కారు ఏర్పడిన కొత్తలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఏకంగా ముఖ్యమంత్రితో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా పేకాట ఆడించేలా చూస్తానని అనటం అప్పట్లో సంచలనమైంది. దీన్ని బట్టి పేకాట ఆడించి డబ్బులు దండుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో బరితెగించారో ఇట్టే తెలుస్తుంది. ఉమ్మడి అనంతలో స్థానిక ఎమ్మెల్యేల ఆశీస్సులు, కొందరు పోలీసుల సహకారంతో ఆటాడిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కొందరు ప్రజా ప్రతినిధులు పోలీసులకు నెలవారీ మామూళ్లు నిర్ణయించి పేకాట నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఆదాయాన్ని చూసి కొందరు పోలీసులు పట్టుబట్టి మరీ పేకాట పరిధిలోకి వచ్చే స్టేషన్లకు వచ్చేందుకు యత్నిస్తున్నారట. ప్రజా ప్రతినిధులు కూడా మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేసుకుండని వారి అనుచరులపై ఒత్తిడి తెస్తున్నారట. పేకాట క్లబ్బులు, శిబిరాల్లో నగదు ఎక్కడా డైరెక్ట్ గా కనిపించదు. పేకాట రాయిళ్లకు ముందుగానే ప్రత్యేకమైన కాయిన్స్ ఇస్తున్నారు. ఆ కాయిన్స్ కే ఎంతనే విలువ నిర్ణయిస్తూ జూదాన్ని దగ్గరుండి నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఒక్కో గేమ్ 10 మంది ఆడుతారు. కొన్ని సందర్భాలలో 7గురు ఉంటారు. ఒక గేమ్ పూర్తయితే గెలిచిన వ్యక్తి ఖర్చుల కింద నిర్వాహకుడికి కొంత నగదు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో శిబిరంలో రోజు కనీసం 100 ఆటలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇలా భారీ స్థాయిలో జరిగే పేకాట క్లబ్బులు, శిబిరాల్లో నిర్వాహకులకు నిత్యం లక్షల్లో ఆదాయం వస్తున్నట్లు సమాచారం. పేకాట ఆడేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి గదులు, రవాణా, కోరిన ఆహారం ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. లక్షల్లో పేకాట ఆడే వారికి విదేశీ మద్యం కూడా ఇస్తున్నారట. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విమాన టికెట్లు కూడా బుక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మందిని పేకాటకు తీసుకొచ్చే వారికి నెలకు 1,00,000 నుంచి 2 లక్షలు గిఫ్ట్ గా ఇస్తున్నారట నిర్వాహకులు. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అండదండలతోనే ప్రత్యేక శిబిరాలు, క్లబ్బుల్లో పేకాట జోరుగా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పేకాట జరిగే ప్రాంతాల్లో నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి నెలకు 10 లక్షలు, పేకాట శిబిరానికి మంత్రి అనుమతిస్తే 25 లక్షలు, స్థానిక పోలీస్ స్టేషన్ కు ఆ పై అధికారికి కొంత మొత్తం ఖరారు చేసి ప్రతి నెలా పంపిస్తున్నారట. ఇది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో సాగుతున్న ఇల్లీగల్ దందా. కూటమి ప్రభుత్వం అసాంఘిక కార్యకలాపాలకు రెడ్ కార్పెట్ వేస్తోందని కాకినాడ జిల్లా మహిళా నేతలు మండిపడుతున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా పేకాట శిబిరాలు వెలిశాయని, వాటిని గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల సహకారంతోనే పేకాట క్లబ్లను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సంసారాలను నాశనం చేస్తున్న జోదశాలలపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు. కాకినాడ జిల్లాలో విచ్చలవిడిగా వెలిసిన పేకాట శిబిరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాకినాడ జిల్లాలో విచ్చలవిడిగా పేకాట క్లబ్లు, శిబిరాలు నడుస్తున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా అనేక ప్రాంతాల్లో
ప్యాకెట్ శిబిరాలు అయితే పుట్టగొడుగుల్లో వెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతిరోజు కూడా ఏదో చోట ప్యాకెట్ శిబిరాలు పట్టుకుంటున్నామని చెప్పి పోలీసులు ప్రకటించినప్పుడు కూడా ముఖ్యంగా ప్రధానమైన శిబిరాలన్నీ కూడా కూటమి నేతల కనుసన్నలో సాగుతున్నాయి. దీని మీద మాట్లాడేందుకు ప్రస్తుతం మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఉన్నారు, జిల్లా సంబంధించి సుజాత. మేడం చెప్పండి, ఈరోజు ప్యాకెట్ క్లబ్బులు కానీ శిబిరాలు కానీ కాకినాడ జిల్లాలో ఏ విధంగా ఉన్నాయమ్మా? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక ఎస్పెషల్లీ కాకినాడ జిల్లాలో ప్యాకెట్ క్లబ్బులతో పాటు ప్యాకెట్ శిబిరాలు పుట్టగొడుగుల్లాగా ఉన్నాయండి. ఏంటంటే ప్రతి అపార్ట్మెంట్లోనూ ప్రతి ఇంట్లోనూ ఒక శిబిరాలు కింద ఎన్నో నడుస్తున్నాయి. వీటి వల్ల ప్రజలు ఎక్కువగా అప్పుల పాలైపోతున్నారు. వాళ్ళు అప్పుల పాలైపోవడమే కాకుండా వాళ్ళు యొక్క జీవన భృతి నశించిపోయి వీటి మీద ఎక్కువగా వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంటున్నారు. ప్రజలకి ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఇలాకాలో మరి ఇక్కడ కాకినాడ జిల్లా ఉంది. మరి ఆయన వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇవి రెచ్చిపోయారు. గంజాయి, అలాగే కల్తీ మద్యం, ఈ ప్యాకెట్ శిబిరాలు, ఈ మూడు కూడా విచ్చలవిడిగా ఇక్కడ కాకినాడ జిల్లాలో నడుపుతున్నారు. వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలనేసి మేము కోరుకుంటున్నాం. జిల్లాలో జరుగుతున్నటువంటి ప్యాకెట్ క్లబ్బులు అదేవిధంగా ప్యాకెట్ శిబిరాల మీద మాట్లాడేందుకు కాకినాడ మాజీ మేయర్ పొలసపల్లి సరోజ ఉన్నారు. మేడం చెప్పండి, జిల్లాలో ఏ విధంగా ఈ ప్యాకెట్ క్లబ్బులు కానీ ప్యాకెట్ శిబిరాలు కానీ జరుగుతున్నాయి? ఈరోజు ప్రభుత్వంలో చూసుకుంటే ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుంది. దానికి అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారు, మరి ఉపాధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు ఉండి అవన్నీ అక్రమ పాలనకి తెరతీశారు. అందులో భాగంగా ప్యాకెట్ క్లబ్బులు కానివ్వండి, ప్యాకెట్ శిబిరాలు కానివ్వండి, అదేవిధంగా అక్రమ ఇసుక దందా కానివ్వండి, నకిలీ మద్యం కానివ్వండి జరుగుతున్నాయి. మరి ఇటువంటి అక్రమ పాలనలో మరి ఈ యొక్క శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి ఉక్కుపాదం మోపాల్సిన ప్రభుత్వమే. మొన్న ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, భీమవరంలో ఒక అధికారి మీద కంప్లైంట్ ఇస్తూ మాట్లాడారు. వాళ్ళ అధికారంలో ఉన్నారు. మరి హాస్యాస్పదం ఏంటంటే అదే కూటమి డిప్యూటీ స్పీకర్ గారు వచ్చి దీంట్లో ఏమీ లేదు, అంతా బాగానే ఉందని ఆ సదరు అధికారికి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. మరి వీటిని అన్నిటి చూస్తుంటే ఒక నాటకీయ పరిణామం కనిపిస్తుంది. వాళ్ళు ప్రజలను వ్యతిరేకంగా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఈ కార్యక్రమాలని జరుపుతున్నారని చెప్పి మేము అంటున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలా సాగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారి కింద జరిగింది. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకు సంబంధించిన సొంత జిల్లాల్లో మరి చూసుకోకుండా ఇక్కడ ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్యాకెట్ శిబిరాలు నడిపి మరి ఎంతోమంది జీవితాలను ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఆయన ముఖ్యంగా ఆయన అనుచరుగాను ఆయన ఎమ్మెల్యేలు చేసిన అక్రమాల మీద దృష్టి పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ప్యాకెట్ శిబిరాలు కానీ క్లబ్లు కానీ ఏ విధంగా నడుస్తాయి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా రెడ్ కార్పెట్ పెడుతుంది వీటికి? ఇప్పుడు వరకు ఇంత ఈ విధంగానే ప్యాకెట్ శిబిరాలు ఉన్నాయని ఎవరికి తెలియదండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడే ప్యాకెట్ శిబిరాలు చాలా దారుణంగా అండి. చిన్న చిన్న అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లు తీసేసుకోవడం, 10 మంది చేయడం, అక్కడ ఎవరికో తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వేరే చోటకు మార్చేయడం, ఆ విధంగా చేస్తున్నారండి. ఇది ప్రజలకు చాలా ఫ్యామిలీస్ చాలా నష్టపోతున్నారండి. ఇది చేయడం వల్ల వాళ్ళు ఎంతో కొంత కూలి పనికి వెళ్ళేసి వచ్చి సాయంత్రం చేసి ఈ పనులు చేస్తుంటే ఇంటికి ఇచ్చేది ఏమీ ఉండట్లేదు. అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైనా కూడా విచ్చలవిడిగానే తయారైందండి. ఈ ప్యాకెట్ శిబిరాలు అయితే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయండి. వాటి మీద కొంచెం ఈ కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను. పెడితే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు భీమవరాన్ని డిఎస్పీ గారి మీద కంప్లైంట్ చేశారు. అంటే మీకు తెలుస్తున్నాయి, తెలిసినా కూడా అవి తెలియకుండా అలా గుట్టురట్టుగా ఉంటున్నాయి పెద్ద పెద్ద ప్యాకెట్ క్లబ్లు గట్ట అయితేనే. ఈ శిబిరాలు అయితే మరి ఇళ్ళ మధ్యలోని గట్ట జరుగుతుంటే మరి మా అందరికి ఇబ్బందికరంగానే ఉంటుంది కదండి. దీని మీద దృష్టి పెట్టి కొంచెం కూటమి ప్రభుత్వం కంట్రోల్ చేయాలనేసి, కొంచెం ఫ్యామిలీస్కి కొంచెం రక్షణ కల్పించాలనేసి కోరుతున్నామండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ పడితే అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు రెడ్ కార్పొరేట్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్యాకెట్ శిబిరాలు ప్యాకెట్ క్లబ్లు నిర్వహిస్తూ ఎవరైతే జోదరులు ఉన్నారో వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుని కుటుంబాలు రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పోలీసు అధికారులు ఈ ప్యాకెట్ శిబిరాల మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి కూడా మహిళా నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ శ్రీనివాస్తో కలిసి కస్మన్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి. అధికారంలో ఉండడమే కూటమి నేతలకు వరంగా మారింది. కొందరు నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ కోట్లు కొల్లగొడుతుంటే ఇంకొందరు పేకాట క్లబ్బులతో అందినంత దోచుకుంటున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా సాగుతున్న పేకాట శిబిరాల్లో నిత్యం కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.
ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అండదండలతోనే ఆ జిల్లాలలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారన్న ప్రచారమూ సాగుతోంది. అందుకే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పేకాట శిబిరాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అందుకే పేకాట రాయిళ్లు ఎలాంటి భయం లేకుండా చెలరేగిపోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పేకాటకు అడ్డాగా మారింది. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాలు రావటమే ఆలస్యం. అప్పటి నుంచి పేకాట ఉమ్మడి గుంటూరు జిల్లాలో జోరుగా కొనసాగుతుంది. రేపల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆయన సొంత నియోజకవర్గంలో పేకాట శిబిరాన్ని ఏర్పాటు చేసి మరీ పేకాట నిర్వహిస్తున్నారు. పూర్తిగా నగరం మండలంలో భారీ స్థాయిలో పేకాట నిర్వహిస్తున్నారు. అయితే అటువైపు ఆ డెన్ను వైపు ఎవరు వెళ్లకుండా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి మరీ పేకాట నిర్వహిస్తున్నారు. అయితే మీడియాలో వార్తలు రావడంతో పెద్ద ఎత్తున వార్తలు రావడంలో వెంటనే ఆ పేకాట శిబిరాన్ని రేపల్లకు మార్చడం జరిగింది. రేపల్లిలో ఇప్పుడు భారీ స్థాయిలో పేకాట జరుగుతుంది. అయితే పేకాటకు అనుమతించినందుకు అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్కు రోజుకు ₹1,00,000 చెల్లిస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఈ అనగాని సత్యప్రసాద్ నిర్వహిస్తున్న పేకాట శిబిరానికి భారీ స్థాయిలో అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఎన్టీఆర్ జిల్లా నుంచి, మచిలీపట్నం నుంచి, పల్నాడు నుంచి, గుంటూరు నుంచి, పక్క జిల్లాల నుంచి భారీ స్థాయిలో పేకాట ఆడటానికి భారీ స్థాయిలో పేకాట రాయిళ్లు తరలి వస్తున్నారు. దీంతోపాటుగా పక్క రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తున్నారు. అయితే అటువైపుకి ఎవరు వెళ్ళనివ్వకుండా పేకాట శిబిరాల దగ్గర పూర్తి స్థాయిలో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి అక్కడికి వెళ్తే దాడులు కూడా నిర్వహించే పరిస్థితి ఉంది. పూర్తిగా అనగాని సత్యప్రసాద్ మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో పేకాట మాత్రం 15-16 నెలల నుంచి భారీ స్థాయిలో జరుగుతుంది. పోలీసులు కూడా అటువైపుకి వెళ్ళే ప్రసక్తి లేదు. ఎందుకంటే పోలీసులతో ఆల్రెడీ ముందే మాట్లాడుకుని వాళ్ళ సహాయంతోనే పేకాట నిర్వహిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దాంతోపాటుగా చిలకలూరుపేటలో సిఆర్ క్లబ్లో భారీ స్థాయిలో పేకాట నిర్వహిస్తున్నారు. రోజుకి 90 లక్షల నుంచి ₹1 కోటి వరకు లావాదేవీలు జరుగుతున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఈ సిఆర్ క్లబ్లో 5,000, 10,000, 15,000, 25,000 నుంచి 50,000 వరకు టేబుల్స్ వేస్తూ ఉన్నారు. దాదాపు రోజుకు ₹1 కోటి 90 లక్షల నుంచి ₹1 కోటి వరకు చేతులు మారుతున్నట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకు రోజుకు ₹1,00,000, అలానే ఒక ఎమ్మెల్సీకి 50,000, దాంతోపాటుగా డిపార్ట్మెంట్కి కూడా భారీ స్థాయిలో డబ్బులు ముట్టజెప్పి పేకాట నిర్వహిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ స్థాయిలో చిలకలూరుపేటకు పేకాట రాయిళ్లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతోపాటుగా గుంటూరు నడి ఒడ్డులో ఉన్న ఎల్వీఆర్ క్లబ్లో కూడా పేకాట భారీగా నడుస్తుంది. దీంతోపాటుగా వేమూరు నియోజకవర్గంలో తోటల్లోనూ, అటు పల్నాడు నియోజకవర్గంలో కొన్ని తోటల్లోనూ పేకాట రాయిళ్లు కోసం ప్రత్యేకమైన శిబిరాలను ఏర్పాటు చేసి పేకాట నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాలో పేకాట జోరుగా నడుస్తుంది. పూర్తిగా అధికార పార్టీ నాయకుల కన్నుసన్నల్లో ఈ పేకాట నిర్వహణ జరుగుతుంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా భారీ స్థాయిలో డబ్బులు ఇచ్చి పోలీసులను మేనేజ్ చేసి పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారు. కెమెరామన్ శివాతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు. కూటమి నేతల సహకారంతో రాజమండ్రిలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని రాజమండ్రి వాసులు మండిపడుతున్నారు. క్వారీ సెంటర్, కొత్తపేట, అన్నపూర్ణపేట ప్రాంతాల్లో విచ్చలవిడిగా పేకాట స్థావరాలు కొనసాగుతున్నా పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదని ఫైర్ అవుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో చోటా నేతలు ఈ క్లబ్బులు నిర్వహిస్తున్నారంటున్నారు. జోదానికి బానిసలుగా మారి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రాజమండ్రిలో పేకాట క్లబ్బులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగిపోయి నకిలీ మద్యం తయారైంది. బెల్ట్ షాపులు కూడా విస్తృతం అయిపోయి ప్రజల జీవన ప్రమాణాలు కూడా దారుణంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, వీటన్నిటితో పాటు ఎక్కడ పడితే అక్కడ పేకాట క్లబ్బులు, ఈ జోదశాలలు కూడా రాజమండ్రిలో పెరిగిపోయాయని స్థానికులే చెప్తున్నారు. దీని పర్యవసానంతో ఎన్నో కుటుంబాలు కూడా చితికిపోయి అంటున్నారు. దీనికి సంబంధించి వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, రాజమండ్రిలో రాష్ట్రంలో అనేక కేంద్రాల్లో ఈ పేకాట క్లబ్బులు బేవర్ ఇష్యూ ఇప్పటికే బయటకు వచ్చి మనం చూసాం. రాజమండ్రిలో పరిస్థితి ఏంటంటే సార్, నేడు పేకాట క్లబ్బులని మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయో రాజమండ్రి అంతగా మించి ఉన్నాయి.
కోరి సెంటర్ అయితేనేవ్వండి, కొత్తపేట సెంటర్ అయితేనేవ్వండి, రాజమండ్రిలో అన్ని ఏరియాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం తరపున ఉండేటటువంటి పెద్దలు వాళ్ళ ఆర్గనైజేషన్లోనే జరుగుతున్నటువంటి సందర్భం ఈ ఒక్క పేకాట క్లబ్బులు. పేకాట క్లబ్లు ఉన్నాయన్నారు పోలీసులు కానీ అధికారులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదా? చట్టాలు చుట్టాలుగా మార్చుకున్న ప్రభుత్వాలు ఈ స్వతంత్ర భారతదేశంలో ఏదైనా వచ్చిందంటే ఈ కూటమి ప్రభుత్వమే. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో ఏ చట్టమైన చట్టం పని చేయనిస్తున్నారా? ఏ చట్టం పని చేయనియట్లేదు. చట్టాలను చుట్టాలను చేసుకుంటున్నారు. కాబట్టి చట్టం చూసి చూడనట్టే మాత్రం వ్యవహరిస్తుంది తప్ప చట్టం నిజంగా చూస్తే ఇవి ఇన్ని ఏర్పడవు. ప్రతి వీధికి వెళ్ళినా ఏ చంటి పిల్లడు స్కూల్కి పంపాలన్నా క్లబ్బులుగా సార్ అన్అఫీషియల్గా ప్రతి నాయకుడు వాళ్ళ ఏరియాలో ఏర్పాటు చేసుకొని ఇటువంటి పేకాట క్లబ్బులు ఏర్పాటు చేయడము, ఈ పేకాట క్లబ్బుల ద్వారా కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయిన సందర్భం చూసాము. ఇదే రకంగా మేము వ్యాపారం చేస్తుంటాం. భీమవరం ఏరియాలో కూడా ఎందరో రాజులు, రైతులు ఆస్తి నాశనం చేసుకొని కూలి పనులు చేసుకున్న దుర్భర స్థితి ఏర్పడినటువంటి సందర్భం ఈరోజు మేము చూస్తున్నాం. సహకారం దానికి ఉండబట్టి నడుస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు కూటమి పాలనలో రాష్ట్రం ఇక్కడ రాజమండ్రి మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది. విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఇచ్చేయడం, బెల్ట్ షాపులకి అనుమతి ఇచ్చేయడంతో శాంతి భద్రతలు అన్నీ చాలా దారుణంగా విఘాతం కలుగుతున్నాయని చెప్పేసి దీనిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పుడు పేకాట క్లబ్బులు అనేది ఎక్కడో ఇన్నాళ్ళ క్లబ్ అనేది ఒక కోటీశ్వరుడు అపర కోటీశ్వరుడు వెళ్ళి క్లబ్లో పేకాట ఆడేవారు. ఇప్పుడు అలా కాకుండా ప్రతి వార్డుకు కూడా ఆ వార్డు ఒక ఇన్ఛార్జ్ అండర్లోనే ఒక 2-3 క్లబ్బులు రన్నింగ్ అవుతున్నాయి. అన్అఫీషియల్గా ప్రతి వార్డులో కూడా 4-5 క్లబ్బులు రన్ అవుతున్నాయండి. అది కూడా ఆ యొక్క తెలుగుదేశం నాయకులు ఇన్ఛార్జీలు అండర్లో ఉంటున్నాయండి. అవి దానికి పోలీసు వారు సహకరిస్తున్నారు. మనం అనకూడదు. ఇంకా అన్ని సప్లైలు అన్నీ కూడా A to Z అంతా కూడా రాజమహేంద్రం అంతా కూడా తయారైపోయింది. మెడికల్ షాపులు ఉంటాయి చూడండి, అలాగే ఎక్కడికక్కడ పుట్టగొడుగులాగా పేకాట క్లబ్బులు ఏంటి, జోతం ఏంటి, ఈ మందు ఈ కంట్రోల్ ఎవరిదండి? ఇంకా ఎవరు చెప్పక ప్రజలు ఎవరిని అడిగినా, చిన్నపిల్లవాడిని అడిగినా, పెద్దోడిని అడిగినా చెప్తారు ఎవరి కంట్రోల్లో ఉందో ఏటనేదో. అది అధికారం కూటమి ప్రభుత్వం VVMLA గారి అధికారంలో ఉంది కాబట్టి VVMLA గారిని అంటున్నారు అందరూ కూడా. ఈరోజు ఆ కోరి మీద ఉంది. ఆ కోరి మీద పేకాట క్లబ్బులు అవిని ఎవరో పేరు చెప్పారు, కోయిల్ రావణ గారు, ఇంకెవరెవరు ఉన్నారు. మరి వీళ్ళందరూ పెద్దలందరూ కూడా మరి 50% వచ్చిందంటే 30% ఏమో వాసు గారు పంపుతున్నారట, 20% ఏమో వీళ్ళందరూ కూడా పంచుకుంటున్నారనేసి ప్రజలు చెప్తున్నారు. మీకు ప్రతి వాటికి బ్రహ్మాండంగా నడుస్తుంది సార్. అసలు పోలీసు వారు పాపం వెళ్తున్నారు, పట్టించుకొని పోలీసు వారు వెళ్తున్నా సరే ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే పోలీసు వారిని గుప్పిట్లో పెట్టుకొని మీరు అక్కడికి వెళ్ళినట్టయితే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, చేస్తామని చెప్పి పోలీసు వాళ్ళు భయపెట్టి వీళ్ళు దండాలు సాధిస్తున్నారు. కేవలం భీమవరం మాత్రమే కాదు, రాజమండ్రిలో కూడా పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా కూటమి నేతల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. దానికి తగ్గ పర్సంటేజ్ కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు సరఫరా చేయడంతో ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భీమవరంను పేకాట క్లబ్బులు, మద్యం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని నరసాపురం పార్లమెంటు ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేకాట క్లబ్బులు ప్రోత్సహించే పోలీస్ అధికారికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వంతపాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని భీమవరం నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూటమి పాలనలో భీమవరంకి సంబంధించినటువంటి అయితే DSP వ్యవహారం కానీ పేకాట పంచాయతీ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా చూసినాక ఇక్కడ ఉన్నటువంటి భీమవరం ఏరియాకి సంబంధించి జరుగుతున్నటువంటి పేకాట్లు కానీ అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించిన మహిళా నాయకులు వీరితో మాట్లాడదాం. మేడం గారు చెప్పండి, ఎలా ఉంది? గతంలో ఎలా ఉండేది భీమవరం నియోజకవర్గం కానీ ఇప్పుడు జిల్లా కేంద్రం ఏంటంటే ఇప్పుడు ఎలా మారిపోయింది కూటమి పాలన? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరంలో కానీ పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ప్రశాంతత అన్నది కానీ లోపించింది పూర్తిగా. అలాగే కుటుంబ వ్యవస్థ కూడా పూర్తిగా చాలా అంటే ఎంతో విలువలతో కూడిన కుటుంబ వ్యవస్థ ఉండేది పశ్చిమ గోదావరి జిల్లాలోను. ఉమ్మడి కుటుంబాలకు కానీ ఒక భార్యాభర్తల సంబంధాలకు కానీ కుటుంబ వ్యవస్థకి ఎంతో విలువలున్న జిల్లా ఇది. మరి అలాంటి చోట ఈ విచ్చలవిడి మద్యంతోనూ ఈ పేకాట క్లబ్బులు, జోదం ఇవన్నీ విచ్చలవిడితనంగా జరగడంతో ఈ రోజు ఈ వ్యవస్థ నశించిపోయి ఇక్కడ ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి DSP జయసూర్య గారి మీద నాకు అనేక నివేదికలు వచ్చినాయి. ఆయన పూర్తిగా ఈ జోదం, పేకాట క్లబ్బుల వారికి కొమ్ము కాస్తున్నారు. అలాగే సివిల్ సెటిల్మెంట్స్ లో కూడా ఆయన
తలదూరుస్తున్నారు. వీటన్నిటి మీద మీరు ఒక నివేదికను ఇవ్వమని చెప్పి డైరెక్ట్గా ఎస్పీకి కాల్ చేసి చెప్పినప్పటికీ కూడా మరి ఈ రోజు ఇక్కడ కూటమి ప్రభుత్వంలోని నాయకులు మరి ఇంకొక డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు కాదు ఆయన చాలా జెంటిల్మెన్ అని చెప్పడం అన్నది చాలా బాధాకరం. ప్రజా సంక్షేమ పాలన కాదు, వారికి ఆదాయం వచ్చే వనరులు ఏమున్నాయో వాటన్నిటిని ప్రోత్సహిస్తున్నారు. చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఎందుకంటే దోచుకోవడం దాచుకోవడం, మళ్లీ మేము అధికారంలోకి వస్తామో లేదో తెలియదు, మళ్లీ మాకు టికెట్ ఇస్తారో లేదో తెలియదు అంటే కూటమి ప్రభుత్వం కూడా స్థానిక కొంతమంది ఎమ్మెల్యేల మీద కంట్రోల్ లేదు. వారు కూడా మళ్లీ మేము ఎమ్మెల్యేలు అవుతామా, మాకు టికెట్ వస్తుందా, వచ్చిందే దండుకుంటే ఈసారికి మనం సెటిల్ అయిపోవాలన్న విధంగా పబ్లిక్ గా ప్రజలంతా మాట్లాడుకునే విషయం ఇది. మా కుటుంబాలు ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక యజమాని మరి ఆయన కష్టార్జితం అంతా కూడా అలా తాగుడికి ఆ ప్యాకెట్కి వెళ్ళిపోతుంటే ఇక కుటుంబాలు ఏమి బలోపేతం అవుతాయి, ఎక్కడ ఇంకా ఆర్థిక పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా నష్టపోయే పరిస్థితులు కంటికి క్లియర్గా కనబడుతున్నాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం నాయకులకి ఒకటే హెచ్చరిస్తున్నాం, మేము అందరం కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక డిప్యూటీ సీఎం గారే సాక్షాత్తు ఇక్కడి నుంచి భీమవరం నుంచి అనేకమైన కంప్లైంట్లు వెళ్ళిన వాళ్ళని ఆయన ఎస్పీకి ఫోన్ చేసి డిఎస్పీ గారిని ఒకసారి ఎంక్వైరీ చేయండి అని చెప్పడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా మద్యం ఏరులైపోతుంది, కుటుంబ వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అయిపోతుందని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి నేతలు ఉన్నటువంటి ఏదైతే కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి ఈ పేకాట క్లబ్బులు కానీ ఈ మద్యం వ్యవస్థను కూడా నియంత్రించాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ శ్రమణతో రాజు, సాక్షి టీవీ, భీమవరం నుంచి.